ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది మమ్మల్ని అడిగేదేంటే, "గురుగారు నా భార్య గర్భవతిగా ఉంది. నేను గృహ నిర్మాణం చేయవచ్చా? లేదా?" అని చెప్పి అడుగుతుంటారండి. దీని గురించి ఈరోజు నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మన మహర్షులు ఏం చెప్పారంటే, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయకూడదు అని ఒక్క మాటలో చాలా క్లియర్‌గా చెప్పారండి. చాలామంది ఏమనుకుంటారు, నేను ఇల్లు కట్టాలి అని చెప్పి అనుకున్నాను కదా! దానికి నా భార్య గర్భవతిగా ఉంటే వచ్చిన కష్టం ఏంటి? నష్టం ఏంటి? ఇబ్బంది ఏంటి? అసలు దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? లేదా ఇది కూడా కేవలం ఒక మూఢనమ్మకమేనా అని చెప్పి అనుకుంటూ ఉంటా అండి. మన మహర్షులు, పెద్దలు ఏదైనా కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఈరోజు కాదండి, నిన్న కాదు, వేల సంవత్సరాల క్రితమే కొన్ని మన మంచి కోరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆచారాల రూపంలో, సంప్రదాయాల రూపంలో మనకి ఏర్పాటు చేశారు అని చెప్పొచ్చు. అక్కడ ఆ చెప్పినటువంటి పెద్దలు, మహర్షులు చెప్పిన దాంట్లో వారికి ఏమాత్రం కూడా స్వార్థం లేదు. మనమందరం కూడా సంతోషంగా ఉండాలి అనే చెప్పారండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రతి దాన్ని మనం ఏమంటే మూఢనమ్మకంగా భావిస్తున్నాం. అలా భావించడానికి వీల్లేదండి. ఉదాహరణకు ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం ఎందుకు చేయకూడదు? దానికి దీనికి అసలు సంబంధం ఏంటండి అని చెప్పి మనం అనుకుంటాం కదా! ప్రధానంగా కూడా ఇల్లు కట్టాలి అని చెప్పి అనుకుంటే డబ్బు బాగా కూడా మనకు అవసరం వస్తుందండి. అందుకనే పెద్దలు పూర్వకాలంలో ఒక సామెత, "ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అన్నారండి. ఈ రెండిటి యొక్క ఖర్చులు, శ్రద్ధ, ఈ 2 కూడా మన చేతుల్లో ఉండవండి. అంటే ఉదాహరణకు మనం ఇంట్లో ఎవరికైనా పెళ్లి చేద్దాం, ఓ 10,00,000 రూపాయలు చెప్పి పెట్టి అనుకుంటే అది 15,00,000 దాకా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఒక 25,00,000 పెట్టి ఇల్లు కడదామని చెప్పి అనుకుంటే అది 30, 40 లాక్స్ దాకా వెళ్ళిపోవడం కూడా గమనించవచ్చు. అంటే డబ్బు బాగా కూడా ఖర్చవుతుందండి. అందుకని ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇక్కడ మనం మాట్లాడుకుంది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయకూడదు. ఎందుకంటే శంకుస్థాపన చేసేటప్పుడు భూమి అంటే గర్భాన్ని మనం తవ్వాల్సొస్తుందండి. ఇక్కడ ఆల్రెడీ తన భార్య ప్రెగ్నెంట్ లేడీగా ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక గర్భం ఉందండి. కాబట్టి ఈ విధంగా కొంతమంది పెద్దలేం చెప్పారంటే, శంకుస్థాపన కోసం అంటే భూమిని తవ్వాల్సొస్తుంది కదా ఇల్లు కట్టాలంటే, అది గర్భాన్ని తవ్వడం అంటాం, చీల్చడం అంటాం. అది మంచిది కాదని చెప్పారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఇల్లు కట్టాలంటే మనకు సమయము బాగుండాలి. అదేవిధంగా డబ్బు కూడా మన చేతిలో పుష్కలంగా ఉండాలి. అదేవిధంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె సంతోషంగా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్‌కు ఆమె గురి కాకూడదండి. ఎప్పుడైతే ఇల్లు కడుతున్నామో, ఒకవైపు భార్య ప్రెగ్నెంట్‌గా ఉందో, అప్పుడు ఏమైపోతుందంటే ఆర్థిక పరంగా మనకు కాస్త ఇబ్బంది కలగడం. చూడండి, ఎంత డబ్బున్న వారు ఇల్లు కట్టినా కూడా, "ఇల్లు కట్టామండి, చాలా ఫైనాన్షియల్ టైట్‌గా ఉందండి" అనే మాట మాట్లాడుతుంటామండి. లోన్ తీసుకొని కట్టినా కూడా. పూర్వకాలంలో ఇలా లోన్‌లు వచ్చేది కాదు. అదేవిధంగా సొంతంగా ఇల్లు కట్టుకునేవారండి. కుటుంబ యజమాని, యజమానురాలు చెప్తుంటారు కదా! ఇటుక పేర్చి ఇల్లు మేము కట్టుకున్నామండి అని చెప్తుంటారు. అలా కట్టుకునేవారు. అప్పుడేమవుతుందంటే శారీరక శ్రమ ఎక్కువవుతుంది, ఆర్థిక సమస్య ఎక్కువవుతుంది, మానసిక సమస్య ఎక్కువవుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ప్రధానంగా ఆ గర్భిణీ స్త్రీ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుంది, భార్య ఆరోగ్యం దెబ్బతింటుంది. భార్య ఆరోగ్యం, గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటే ఏమవుతుంది, పుట్టబోయే బిడ్డ యొక్క భవిష్యత్తుకు అది అంత మంచిది కాదు. కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారంటే, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయకూడదు. ఎందుకంటే ఇల్లు కట్టడము, సంతానం, ఈ 2 కూడా మనిషి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి ఘట్టాలండి. కాబట్టి ఈ రెండిటిని ఒకేసారి చేయడం అంత మంచిది కాదని చెప్పి పెద్దలు ఇటువంటి నిర్ణయాన్ని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. నా దగ్గర ఎంత డబ్బుంది, లేటెస్ట్‌గా నేను బిల్డర్‌కి డబ్బులు ఇచ్చేసానండి, వాడు కట్టిస్తారండి అని చెప్పి చాలామంది అంటుంటారండి. ఎంత మనం బిల్డర్‌ని నమ్మి ఒక పెద్ద సంస్థలో పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకుందామని కానీ, లేదా కొందామని చెప్పి అనుకుంటే కూడా కొద్దిగా టెన్షన్స్ కొంతకాలం పాటు లోను కావాల్సొస్తుంది. అందులో ముఖ్యంగా భర్త ఇంట్లో టెన్షన్ పడుతుంటే, ఆర్థిక పరంగా కావచ్చు, ఇల్లు అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయండి. అందరం చూస్తున్నాం కదా! కాబట్టి ఇటువంటి సమస్య భర్త నిత్యం ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తుంటే భార్య కూడా బాధపడుతూ ఉంటుందండి. అప్పుడేమైపోతుంది, అది పుట్టబోయే బిడ్డ మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. అందుకని మన పెద్దలు ఏం చెప్పారంటే, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహ నిర్మాణం చేయకూడదని చెప్పారు. ఎందుకు? ఒకటి ఇందాక చెప్పినట్టుగా గర్భాన్ని చీల్చాలి అంటే ఏంటి? భూగర్భాన్ని అంటే ఏంటి? భూమిని తవ్వాలి. అది మంచిది కాదు. రెండవది, పని ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది. ఆర్థిక సమస్యలు తప్పకుండా కూడా వస్తాయండి. ఎంత పెద్ద మొత్తంలో మన చేతిలో డబ్బులున్నా మన బడ్జెట్ దాటిపోవడం వల్ల టెన్షన్ పడుతుంటాం. ఒకవైపు ఆ ఇంటి కోసం చేసిన అప్పులు, ఆ తర్వాత బిడ్డ పుట్టగానే ఏర్పడే అప్పులు కూడా ఉంటాయి కదా! వాళ్ళ కోసం ఈ రెండిటిని కూడా మనం సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందని చెప్పి
పెద్దలు మనకి ఇటువంటి నియమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణాన్ని కొంతకాలం పాటు అంటే డెలివరీ అయ్యేదాకా వాయిదా వేసుకోవడమే మంచిది. అది భార్యకు మంచిది, పుట్టబోయే బిడ్డకు మంచిది, ఈ కుటుంబ యజమానికి కూడా ఇది మంచిది అని చెప్పవచ్చు.